ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామము. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాదిలు. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. ఈ భక్తురాలి పేరు సుబ్బమ్మ. వీరు చోడవరం గ్రామం, జలదంకి మండలం, నెల్లూరు జిల్లా. వీరు చోడవరంలో నివాసం ఉంటారు. వీరి అబ్బాయి పేరు రమణారెడ్డి. ఈమె మొదటిసారిగా స్వామివారి మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరం 76లో సిద్ధి పొందిన తర్వాత ఒక 2-3 ఏళ్లకు ఈ సుబ్బమ్మ గారు స్వామివారి సమాధి మందిరాన్ని మొదటిసారిగా దర్శించుకున్నారు. ఆ రోజు నుంచి ఆవిడికి శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారు పరమ భక్తురాలుగా మారిపోయారు. వీరు కోడలు గర్భవతి. ఒకరోజు వీరి అబ్బాయితో ఈమె ఇలా చెప్పారు: నాకు దత్తయ్య కల్లో కనబడి చెప్పాడురా, నీకు మగపిల్లవాడు పుడతాడు, అది కూడా బుధవారం నాడే పుడతాడు అని చోడవరంలో ఉంటున్న ఈ రమణారెడ్డి గారితో చెప్పారనమాట ఈవిడ సుబ్బమ్మ గారు. అప్పటికి కోడలు 6 నెలల గర్భవతి. 1980 నాటికి పరిస్థితి ఎలా ఉండేదంటే, ఆ పల్లెటూరు సరిగ్గా రవాణా సౌకర్యాలు, ప్రయాణ సౌకర్యాలు ఏమీ ఉండేవి కాదు. వారు ఉండే పల్లెటూరు నుంచి, చోడవరం నుంచి మొగలిచెర్ల రావాలంటే ఎడ్ల బండు లేదా కాలినడకే శరణ్యం. బస్సు సౌకర్యం లేదు. సుబ్బమ్మ గారు తాను ఉంటున్న చోడవరం నుంచి మొగలిచెర్లకి స్వామివారి మందిరానికి, మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరానికి సుమారు 22 కిలోమీటర్ల దూరం. అంత దూరం ఆవిడ నడిచి వచ్చేది. ఆ రాత్రికి స్వామివారి మందిరం దగ్గరే నిద్ర చేసి తెల్లవారు మళ్ళీ నడుచుకుంటూ తన ఊరు చేరేది. ఈ రమణారెడ్డి ఈమెకు ఒక్కగానొక్క కొడుకు. ఈ రమణారెడ్డి స్వతహాగా వెంకటేశ్వర స్వామి భక్తుడు. తల్లి మొగలిచెర్లకు రమ్మని చాలాసార్లు పిలిచినా అతను పట్టించుకోలేదు. కానీ తల్లి తనకి బుధవారం రోజే కానిపోతుందని, మగపిల్లవాడే పుడతాడని పదే పదే చెప్పడం, శ్రీ స్వామివారి తల్లికి స్వప్న దర్శనం ఇచ్చాడని చెప్పడం అతనికి కొద్దిగా వింతగా అనిపిస్తూ ఉండేది. 3 నెలల తర్వాత ఒకరోజు రమణారెడ్డి భార్యకు నొప్పులు మొదలయ్యాయి. కాన్పు చేయడానికి దగ్గరలో ఉన్న ఒక నర్సును కూడా మాట్లాడుకున్నారు. కొద్దిసేపటికి కాన్పు జరిగింది. మగ పిల్లవాడు పుట్టాడు. ఆ రోజు బుధవారం. తన తల్లి చెప్పిన మాట ఖచ్చితంగా జరిగేసరికి రమణారెడ్డి మొదట్లో విస్తుపోయాడు. అంత ఖచ్చితంగా తల్లి ఎలా చెప్పగలిగింది? నిజంగా మొగలిచెర్లలో సిద్ధి పొందిన ఈ అవధూత స్వామివారి కల్లో కనపడ్డారా? అంత మహిమ కలిగి ఉన్నారా అనే ఆలోచనలు అతనికి రాసాగాయి. తల్లి మాట చెప్పిన తర్వాత ఒక్క మాట కూడా పొల్లిపోకుండా జరిగేసరికి పురుడు తాలూకు అంటు తీరిపోగానే వీరి తల్లితో కలిపి మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు. స్వామివారి సమాధి మందిరాన్ని దర్శించుకోగానే ఒళ్ళంతా ఒకసారి ఇతనికి జలధరింపు వచ్చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్వామివారి పాదాలే వారు పట్టుకొని ఉన్నారు. వీరి కుమారుడు ప్రస్తుతం బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. చోడవరంకి వచ్చినప్పుడల్లా తండ్రితో కలిసి మొగలిచెర్లకు వస్తూ ఉంటాడు. అతనికి కూడా స్వామివారంటే అమితమైన భక్తి. స్వామివారి మందిరం వద్ద అన్నదానం చేస్తే ప్రతి పనిలోనూ కలిసి వస్తుందని చెబుతూ ఉంటాడు. అందువల్ల ప్రతి సంవత్సరం కనీసం 2-3 సార్లు అన్నదానానికి విరాళం ఇస్తూ ఉంటారు. అంతేకాక మందిరం వద్ద ఏదైనా అభివృద్ధి చేయదలుచుకుంటే తన్ను కూడా ఆ పనిలో భాగస్వామిని చెయ్యమని నాగేంద్ర ప్రసాద్ గారిని కోరుతూ ఉంటారు. గత 3 సంవత్సరములుగా దత్తదీక్షాదారులకు ఏర్పాటు చేస్తున్న ఉచిత ఆహారానికి తన వంతుగా 1-2 రోజుల ఖర్చు భరిస్తూ ఉన్నాడు ఆ కుర్రవాడు. శ్రీ స్వామివారిని మనసా వాచా నమ్మిన సుబ్బమ్మ గారి భక్తి అనే వారసత్వం వారి ఇంట్లో ఎప్పటికీ కొనసాగుతుంది. ఇంకొక లీల. ఇది మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి ఆశ్రమం ధర్మకర్త, నిర్మాణకర్త అయిన పవని నాగేంద్ర ప్రసాద్ గారి అనుభవం. వీరు 1975వ సంవత్సరం మే నెల కొద్ది రోజుల ముందు 10వ తరగతి పరీక్షలు రాసి సెలవులకు మొగలిచెర్ల వచ్చి ఉన్నారు. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే, సెలవులకి ఇంటికి వస్తే వీరు కానీ వీరి అన్నయ్య కానీ ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూట్ల మొగలిచెర్లలో వీరి ఇంటి వద్ద నుంచి ఎరువుని ఎద్దుల బండిలో వీరి మాగాని పొలానికి తీసుకువెళ్ళి అక్కడ చల్లి రావడం ఒక పనిగా
చేయాల్సి వచ్చేది. మాగాణి పొలానికి వెళ్ళాలంటే విధిగా శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆశ్రమం నిర్మించుకున్న పకీరి మాన్యం మీదుగానే వెళ్ళాలి. అలా వీరు మాగాణికి ఎరువును తీసుకొని బండిని తీసుకువెళ్ళే రోజుల్లో ఒక్కొక్కసారి దత్తాత్రేయ స్వామి వారిని చూడటం కోసం ఆశ్రమం ముందు ఎద్దుల బండి ఆపుకొని లోపలికి వెళ్తూ ఉండేవారు. స్వామివారి ధ్యానంలో లేని సమయంలో ఆశ్రమ ప్రాంగణంలో తిరుగుతూ ఉండేవారు. కొద్దిసేపు వారి వద్ద గడిపి మళ్ళీ బండిని తీసుకొని ఇంటికి వచ్చేస్తూ ఉండేవారు. మే నెలలో ఈ కార్యక్రమం ఎప్పుడు ఇలా జరుగుతూ ఉండేది. అలా ఉంటుండగా ఒకరోజు ఉదయంనే వీరి తండ్రి గారు వీరిని పిలిచి ఇలా అన్నారు, ఒరే సుధాదేవమ్మ అక్కయ్యని తీసుకొని ఈ నెలాఖరుకు ఢిల్లీ వెళ్తావా? అక్కయ్యని మా తమ్ముడు పరమేశ్వరరావు దగ్గర వదిలి 4 రోజుల పాటు అక్కడే ఉండి నీవు తిరిగి వచ్చే, మీ సెలవులు అయిపోయే నాటికి అక్కయ్య మళ్ళీ తిరిగి కనిగిరి వచ్చేస్తుంది. ఆమెను ఢిల్లీ తీసుకువెళ్ళడానికి నువ్వు తోడుగా వెళ్ళు అని కొడుక్కి చెప్పారు శ్రీధర్రావు గారు. ఆ మాట వినగానే వీరు ఎగిరి గంతేశారు. నిజమే, అప్పట్లో ఢిల్లీ ప్రయాణం అనేది గొప్ప కార్యక్రమం. వీరు వెంటనే సరే అన్నారు. ఆ సంతోషంతోనే బండిలో ఎరువు నింపుకొని ఎద్దులు కట్టుకొని మాగాణి పొలానికి ఉత్సాహంగా బయలుదేరారు. తిరిగి వచ్చేటప్పటికి ఉదయం 10 గంటల సమయంలో శ్రీ స్వామివారి ఆశ్రమం బయట దాదాపు వీరు వెళ్ళే దారిలో దగ్గర నిలబడి ఉన్నారు. స్వామివారిని చూడగానే బండి ఆపి ప్రక్కకు పెట్టి గబగబా ఆయన దగ్గరకు వెళ్ళారు నాగేంద్ర ప్రసాద్ గారు. అత్యంత ప్రశాంతంగా చిరునవ్వుతో వీరిని చూసి తెల్లవారక ముందు ఇలా అన్నారు. అత్యంత ప్రశాంతంగా చిరునవ్వుతో వీరిని చూసి నాగేంద్ర ప్రసాద్ గారిని చూసి ఇలా అన్నారు, తెల్లవారక ముందే బండి కట్టుకొని మాగాణికి వెళ్ళావా? పెందలాడే తిరిగి వస్తున్నావు అన్నారు. అంటే ఈయన నాగేంద్ర ప్రసాద్ గారు అవును స్వామి అన్నారు. రా లోపలికి వెళ్దామని స్వామివారు వీరిని లోపలికి తీసుకొని వెళ్ళారు. స్వామివారి బావి వద్దకు వెళ్ళి నీళ్లు తోడుకొని కాళ్ళు చేతులు కడుక్కొని వరండాలోకి వెళ్ళి పద్మాసనం వేసుకొని కూర్చున్నారు. వీరు కూడా కాళ్ళు చేతులు కడుక్కొని స్వామివారికి ఎదురుగా కొద్ది దూరంలో కూర్చున్నారు. నాగేంద్ర ప్రసాద్ గారు కూడా స్వామివారు ఇలా అడిగారు, ఏదో ఆనందంలో ఉన్నవే, ఏమిటి విషయం అని నాగేంద్ర ప్రసాద్ గారిని అడిగారు. అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు ఇలా చెప్పారు, ఢిల్లీకి వెళ్తున్నానని, మొదటిసారిగా దేశ రాజధానిని చూస్తున్నానని చెప్పారు. అప్పుడు స్వామివారు పెద్దగా నవ్వారు. నవ్వడం ఆపి ప్రయాణం చేయడం మంచిది, అనుభవం వస్తుంది అని పైకి లేచి నిలబడ్డారు. లేచి నిలబడ్డారు. నాగేంద్ర ప్రసాద్ గారు కూడా లేచి నిలబడ్డారు. పిలిచారు, నా వెనకేరా అను నాగేంద్ర ప్రసాద్ గారిని పిలిచారు. వీరి ఇద్దరు కలిపి ఆశ్రమం ప్రాంగణం అంతా ప్రదక్షిణగా తిరిగారు. వీరు స్వామివారి వెనకే వెళ్ళారు. తిరిగి బావి వద్దకు వచ్చారు. వచ్చి ప్రహరీ అప్పుడు స్వామి ఇలా అన్నారనమాట, ఈ ప్రహరీ లోపల ఉన్న ప్రదేశం అంతా సరిగ్గా చూడు. రాబోయే రోజుల్లో ఈ ప్రదేశం అంతా ఒక దత్తక్షేత్రంగా మారినప్పుడు ఈ ఆశ్రమం ఆలయంగా మారుతుంది. ఇక్కడ చాలా మార్పులు వస్తాయి, నువ్వు చూస్తావు, గుర్తుపెట్టుకో అని అన్నారు. శ్రీ స్వామివారు చెప్తున్న మాటలు అప్పటికి అర్థం గోచరించలేదు, అంత వయసు లేదు కదా. రాబోయే రోజుల్లో ఈ ఆశ్రమం గుడి రూపం సంతరించుకుంటుందని, అలాగే శ్రీ స్వామివారు కట్టించుకున్న ధ్యాన మందిరం తప్ప మిగిలినవన్నీ మారిపోతాయని, అందులో వీరి ప్రమేయం ఉంటుందని వీరికి అవగాహన లేదు ఆ వయసులో. నన్ను అప్పుడు అనుకున్నారనమాట, అన్నీ గుర్తుపెట్టుకోమని ముందుకు ఎందుకు చెప్పారో ఇప్పుడు నాకు అవుతుంది అని ఇప్పుడు వారి అనుభవం గుర్తు చేసుకుంటున్నారు. ఆనాటి ఆశ్రమ రూపురేఖలు ఇప్పుడు మనసులో తప్ప వాస్తవంలో లేవు అని చెప్తారు. రాబోయే రోజుల్లో వీరు ఆశ్రమ నిర్వహణ చేస్తానని స్వామివారికి ముందుగానే తెలిసి అలా పదే పదే చెప్పారని వీరికి ఇప్పుడు అర్థమవుతుంది. సరిగ్గా చూడు, గుర్తు పెట్టుకొని పదే అందుకనే చెప్పారు అని వారికి ఇప్పుడు అర్థమవుతుంది. ఓం నారాయణ ఆది నారాయణ.